సారీ బ్రో, కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియో అయితే చేయలేదన్నమాట. ఇక మార్నింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అయితే వచ్చేసి మనకు ఒక కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చి పడిందన్నమాట మన ఛానల్ మీద. నేను చేసిన ఆల్మోస్ట్ 5 కైజు వీడియోస్ మీద అయితే స్ట్రైక్ అయితే వేశాడన్నమాట. అందుకే వీడియో వచ్చి చాలా తక్కువ ఇమేజెస్ వాడి మాంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా బ్రో. వానికి స్ట్రైక్ వేయడానికి నా ఛానలే కనపడిందా బ్రో? ఎంతమంది యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నా దరిద్రం కాకపోతే నా ఛానల్ మీద స్ట్రైక్ వేయాలన్నా. అందుకే బ్రో ముందుగా వచ్చేసి ఒక బ్యాకప్ ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది ఇదే అనమాట, ఇదే మన ఛానల్ బ్యాకప్ ఛానల్ అయితే. దీని అందరూ అయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. ఆ స్ట్రైక్ వచ్చేసి ఒక 90 రోజుల వరకు అయితే ఉంటుంది బ్రో. అంతవరకు అయితే ఇంకో స్ట్రైక్ పడకుండా అయితే చూసుకోవాలి. అందుకే అన్నమాట. ఇది కొద్దిగా కలర్ అలా ఇలా ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి చాప్టర్ 50 నుండి 53 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశా బ్రో. చాప్టర్ ఓపెన్ చేస్తే మన చీఫ్ వచ్చేసి ఆ కైజుతో పోరాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి గట్టిగా దాని మీద పంచి ఇచ్చిన వెంటనే ఆ కొన్నవెత్తి వచ్చేసి అతను దాని మీద డైరెక్ట్ ఎనర్జీ అటాక్ చేస్తున్నాడని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ కొన్నవెత్తి వచ్చేసి విధ్వంసకరమైన ఫైటింగ్ చూసి అతను కైజు నెంబర్ 2 అంత శక్తిని విడుదల చేస్తున్నాడని అంటాడు. అప్పుడే మన చీఫ్ వచ్చేసి ఈ ఫైట్ తర్వాత నా బాడీ నాకు ఉండకపోవచ్చు అని మన చీఫ్ అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న సైంటిస్ట్ వచ్చేసి దాని కోర్ గడ్డ కనపడుతుంది, ఇప్పుడు మనం ఈజీగా దాని మీద దాడి చేయొచ్చని అంటాడు. అప్పుడే మన చీఫ్ వచ్చేసి ఇంకొకసారి ఆ కైజు మీద దాడి చేస్తాడు. అక్కడున్న సైంటిస్ట్ వచ్చేసి అది దాని రూపాన్ని మార్చుకుంటుంది, అదేవిధంగా అది చాలా బలంగా మారుతుంది, చెడ్డ విషయం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే మన చీఫ్ ఆ కైజు మీద దాడి చేస్తూ ఉంటాడు. మన చీఫ్ చేసే దాడులకు ఆ బిల్డింగ్ వచ్చేసి సొగానికి బొక్కబడి ఆ బిల్డింగ్ అంతా కూలిపోతూ ఉంటుంది. అక్కడున్న సైంటిస్ట్ వచ్చేసి ఎంత విపరీతమైన శక్తిని తట్టుకోలేకపోతున్నామని అంటే అప్పుడు అక్కడ మన కాఫీకో అలాగే మన కమాండర్ ఇద్దరు అక్కడికి వస్తారు. మన కైజు నెంబర్ 8 వచ్చేసి అక్కడ ఏం జరుగుతుందని చాలా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి ఇద్దరు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటారు. అక్కడున్న సైంటిస్ట్ వచ్చేసి ఇంతకు చీఫ్ ఎక్కడ ఉన్నాడో అటు ఇటు చూస్తూ ఎతుకుతూ ఉంటారు. అప్పుడే మన దగ్గర ఒక డ్రోన్ అయితే వస్తుంది. మన చీఫ్ వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేసి ఉంటాడు. ఆ కైజు వచ్చేసి నీ బ్యాడ్ లక్, ఎందుకంటే నీ పవర్ నేను తట్టుకోలేకపోయాను అనుకున్నా, కానీ నేను తట్టుకుని నిలబడ్డానని అంటుంది. కైజు వచ్చేసి నువ్వు ఊహించలేదు కదా నేను హీలింగ్ అవుతున్నానని అంటుంది. అప్పుడే ఆ కైజు వచ్చేసి నువ్వు మానవ శరీరంలో ఉన్న ఒక రాక్షసుడు, నువ్వు చాలా బలంగా ఉన్నావు, కానీ నీ చేతిలో ఓడిపోతానేమో నేను అనుకున్నానని అంటుంది. ఆ కన్నవెత్తి వచ్చేసి చీఫ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తర్వాత అయితే మన చీఫ్ని చూపెడుతూ ఉంటాడు. చీఫ్ వచ్చేసి ఇంకొక అటాక్ మాత్రమే దాని మీద చేయగలిగితే అది ఈజీగా చంపబడుతుందని అంటాడు. అప్పుడే మన చీఫ్ వచ్చేసి ఆ కైజు వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన కమాండర్ అలాగే మన కైజు నెంబర్ 8 ఇద్దరు అక్కడికి వస్తారు. మన చీఫ్ వచ్చేసి కమాండర్తో నా అంత బలవంతుని నేను తయారు చేయాలనుకుంటున్నాడు, రాబోయే బ్యాటిల్లో వాడే పోరాడబోతున్నాడని అంటాడు. అది నువ్వే అవ్వాలని మన కమాండర్తో అంటాడు. మన చీఫ్ వచ్చేసి మన కమాండర్తో నా తర్వాత డిఫెన్స్ ఫోర్స్లో నా స్థానాన్ని నువ్వే తీసుకోవాలని మన కమాండర్తో అంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ మన కైజు నెంబర్ 8 వచ్చేసి చీఫ్ మీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మన కైజు వచ్చేసి కమాండర్ నారుమి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మన కమాండర్ వచ్చేసి ఏంటని ఒక్కసారిగా వెనక తిరిగి చూస్తుంది. చీఫ్ చేయి తెగిపడిపోయి ఉంటుంది. అప్పుడే మన చీఫ్ వచ్చేసి ఒక కైజులో మారుతూ ఉంటాడు. మన కమాండర్ వచ్చేసి నువ్వు ఒక మనిషి రూపాన్ని కూడా కాపీ చేయగలవని ఆ కైజుతో అంటాడు. ఆ కైజు వచ్చేసి నేను అతను చంపగలిగాను కాబట్టి అతని రూపాన్ని తీసుకున్నానని అంటుంది. మన కమాండర్ అలాగే మన కైజు నెంబర్ 8 వచ్చేసి దాని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ మన కిక్కురో గాలి ఎగురుకుంటూ వచ్చేసి ఒక్కసారిగా ఆ కైజు మీద అటాక్ చేయడంతో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అప్పుడు మన కైజు నెంబర్ 8 వచ్చేసి కిక్కురోని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఆ కైజు వచ్చేసి నువ్వు ఇతని కూతురు అని అడుగుతుంది. మన కైజు నెంబర్ 8 వచ్చేసి అటువైపు చూడొద్దు కిక్కురోని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కైజు వచ్చేసి మన కిక్కురో మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ మన కమాండర్ వచ్చేసి తిరిగి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అప్పుడే మన కమాండర్కి మన చీఫ్ చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మన చీఫ్ వచ్చేసి మన కమాండర్తో ప్రపంచాన్ని నువ్వే కాపాడాలంటే నేను మీకు మాటిస్తున్నాను చీఫ్ అని మన కమాండర్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడ మన కైజు మన కమాండర్ వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మన కైజు వచ్చేసి మన కమాండర్ దగ్గర నేను ఇంటికి పోతాను, నాకు ఇప్పుడు పోరాడంత మూడు లేదు, ఇంటికి వెళ్ళిపోతున్నా పోవే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మన కమాండర్ వచ్చేసి ఏంటి నాతో నువ్వు ఎగతాలు పడుతున్నావా, నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు అని చెప్పేసి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ కైజు వచ్చేసి ఒక లో పవర్ అటాక్ చేయబోతుంటే అప్పుడు అక్కడ మన కైజు నెంబర్ 8 వచ్చేసి మా చీఫ్ని మాకు తిరిగి చేయని గట్టిగా దానికైతే ఒక పంచ్ అయితే ఇస్తుంది. మన కమాండరు అలాగే మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఆ కైజుతో పోరాడుతూ ఉంటారు. మన కిక్కురు వచ్చేసి తన ఫాదర్ వచ్చేసి కైజులో మారిపోవడంతో తను చాలా బాధపడుతున్న ఫాదర్ ఒక కైజులో మారాడు, ఇప్పుడు అందరూ అతని శత్రువుగా భావిస్తున్నారు, అందరూ తన మీద అటాక్ చేస్తున్నారని బాధపడుతూ ఉంటుంది. అక్కడ మన కమాండరు అలాగే మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఆ కైజుతో పోరాడుతూ ఉంటారు. ఆ కైజు వచ్చేసి వీళ్ళిద్దరు చేసే అటాక్స్ని చాలా ఈజీగా అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడే మన కైజు నెంబర్ 8 వచ్చేసి మీ ఇద్దరం కలిసి టీమప్ చేసినా కానీ ఆ కైజును ఓడించలేకపోతున్నామని అంటూ ఉంటాడు. మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ కైజు వచ్చేసి అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ మన కమాండర్ వచ్చేసి దాని కాళ్ళు చేతులు నరికేస్తాడు. మన కమాండర్ వచ్చేసి కైజు నెంబర్ 8 మొదటిగా నేను దాడి చేస్తా తర్వాత నువ్వు దాడి చేయని అంటాడు. అప్పుడే మన కమాండర్ ఆ కైజు మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ కైజు వచ్చేసి అసలు ఈ అటాక్ నేను గ్రహించలేకపోయానని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ మన కైజు నెంబర్ 8 వచ్చేసి దానికి గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తుంది. ఆ కైజు వచ్చేసి నేను ఇప్పుడు సరిగ్గా హీలింగ్ కూడా చేసుకోలేకపోతున్నాను, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మన కిక్కురో వచ్చేసి తన ఫాదర్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మన కైజు వచ్చేసి ఇది చాలా అన్యాయమని గట్టిగా అరుస్తూ ఉంటుంది.
మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఇప్పటికి నీ హీలింగ్ పవర్ చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈజీగా అంతం చేయొచ్చని అంటుంది. అప్పుడు ఆ కైజు వచ్చేసి ఓ ఇది నువ్వే నా కైజు నెంబర్ 8 అని అంటుంది. మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఇంకొకసారి నీ మీద అటాక్ చేస్తే చాలా నన్ను వెంటనే ఆ కైజు వచ్చేసి మీ దరిద్రం ఏంటంటే మీ ఇద్దరు కలిసి నన్ను ఆపలేరు అని అంటుంది. ఆ కైజు వచ్చేసి మనోడి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఈ దెబ్బకి నీ పని అయిపోతుంది అని చెప్పేసి ఆ కైజు మీద అటాక్ చేయడంతో అక్కడున్న ప్రదేశం మొత్తం నాశనం అయితే అయిపోతూ ఉంటుంది. దాన్ని చూసిన మన కిక్కురు వచ్చేసి కాఫీకో విపిగో అలాగే కమాండర్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మన కైజు వచ్చేసి నేను నా లిమిట్లో ఉండాలి, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఈ బాడీతో నేను అలవాటు పడాలి, లేదంటే ఈ బాడీని కోల్పోతానని చెప్పి ఆ కైజు అంటూ ఉంటుంది. కైజు వచ్చేసి ఏంట్రా వీళ్ళు నన్ను వదిలేలా లేర్లే అని చెప్పేసి వాళ్ళ మీద రెండుగా విడిపోయి అటాక్ చేస్తూ ఉంటుంది. మన చీఫ్ ఒకవైపు అలాగే మన కైజు నెంబర్ 8 విడిపోయి ఇద్దరు ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ కైజు వచ్చేసి మన చీఫ్ రూపంలోకి వచ్చేసి ఒక్కసారిగా గుడ్ బై కైజు నెంబర్ 8 అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద అటాక్ అయితే చేస్తుంది. ఆ అటాక్ దెబ్బకు అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం ధ్వంసం అయితే అయిపోతుంది.